అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో దశావతారాలలోనే 6వ అవతారమైనటువంటి పరశురామ అవతారం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా మంచి వీడియో. పురాణాలు విన్నా, వినిపించినా, చూసినా, మన పిల్లలకి తెలియజేసిన అద్భుతమైనటువంటి పుణ్యం వస్తుంది. తద్వారా మనకు పురాణాల మీద ఒక అవగాహన ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్దాం. పరశురాముడు మహాపరాక్రమవంతుడు, గొప్ప తపస్వి. ఈయన ఆయుధం వచ్చేసి పరశువు. పరశువు అంటే గండ్రగొడ్డలి. అందుకే ఈయనకి పరశురాముడు అని పేరు వచ్చింది. పరశురాముడు తండ్రి పేరు జమదగ్ని, తల్లి పేరు రేణుక. ఈ దంపతులు ఇరువురికి కూడా చివరి సంతానం పరశురాముడు. బ్రాహ్మణుడిగా పుట్టినప్పటికి కూడా క్షత్రియ లక్షణాలు ఉండేవి పరశురాముడికి. అయితే ఒకగానొక సమయంలో జమదగ్ని భార్య శీలాన్ని శంకించి తల్లిని నరికేయమని కుమారులని కోరతాడు. అయితే ఎవరు కూడా ముందుకు రారు. ఆ సమయంలో పరశురాముడు తండ్రి మాట కాదనలేక తల్లిని నరికేస్తాడు. తండ్రి ఎంతో సంతోషించి, నాయనా, తండ్రి కోరిక తీర్చావు, నీకు ఏం వరం కావాలో కోరుకో అని పరశురాముని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు నా తల్లిని బతికించమని కోరతాడు. అప్పుడు రేణుకకు ప్రాణ ప్రతిష్ఠ చేసి తిరిగి తల్లిని బ్రతికిస్తాడు. అయితే ఒకగానొక సమయంలో పరశురాముడి శత్రువులైనటువంటి కార్తవీర్యార్జునులు కుమారులు ఆశ్రమం మీద దండెత్తి, పరశురాముడు లేని టైంలో ఆశ్రమం మీద దండెత్తి జమదగ్నిని తల నరికేస్తారు. రేణుక పరశురామ అని గట్టిగా అరవడంతో, బిగ్గరగా అరవడంతో పరశురాముడు తల్లిని చేరుకొని విషయం మొత్తం తెలుసుకుంటాడు. తల్లి, నీవేమీ బాధపడవద్దు, తండ్రిని చంపిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టను, అంతేకాదు ఈ భూమండలం మీద ఉన్నటువంటి క్షత్రియులను అందరినీ కూడా సంహరిస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడు. అదేవిధంగా ప్రతిజ్ఞ చేసిన విధంగానే కార్తవీర్యార్జునుల కుమారుల్ని నరికేస్తాడు. ఈ అవతార పురుషుడు అంతటితోటి ఆగకుండా ఈ భూమండలం మీద ఉన్నటువంటి క్షత్రియుల మొత్తం మీద 21 సార్లు దండయాత్ర చేసి అందరినీ సంహరిస్తాడు. తరువాత ఒక మహాయజ్ఞం చేసి తన తండ్రి అయినటువంటి జమదగ్నిని తిరిగి బ్రతికించుకుంటాడు. ఇలా భూమండలం మీద ఉన్నటువంటి క్షత్రియులందరినీ జయించి భూమిని మొత్తాన్ని కూడా, ఆ భూమండలం మొత్తానికి కూడా ఈయనే రాజు అవుతాడనమాట. అయితే ఈ భూమిని మొత్తాన్ని ఇలా జయించినటువంటి భూమిని మొత్తాన్ని కూడా కశ్యపునికి అప్పగించి తను అడవులకి వెళ్ళిపోతాడు. మదమెక్కినటువంటి క్షత్రియుల మొత్తాన్ని సంహరించే అవతారమే పరశురామ అవతారము. సాక్షాత్తు విష్ణుమూర్తి పరశురాముని అవతారం తీసుకొని మదమెక్కినటువంటి క్షత్రియుల మొత్తాన్ని కూడా సంహరించే అవతారమే పరశురామ అవతారము. ఈ అవతారంతో క్షత్రియులందరూ కూడా ఇదవుతారు. ముఖ్య ఉద్దేశం పరశురామ అవతారం. కాబట్టి ఫ్రెండ్స్, ఇది వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.